అందరికీ దివ్యమైన భవ్యమైన శుభప్రదమైన కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంత విశేషమైన మాసం అండి మనకందరికీ. ఇందులో అందరూ చెప్తుంటారు, మహిమాన్వితులు అందరూ గొప్పవాళ్ళు, బోధకులు చెప్పేది ఒకటే. 3 విశేషాలు ఉన్నాయి కార్తీక మాసానికి. ఒకటి దీపజ్యోతి, ఇంకోటి స్నానం, ఇంకోటి దానం. ఇప్పుడు మనము దీపం గురించి చెప్పుకుంటే, మనం తమసోమ జ్యోతిర్గమయ, మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలేది దీపజ్యోతి. అది ఏంటండి? అది నథింగ్ బట్ మన ఆత్మజ్యోతి, పరంజ్యోతి. ఆత్మజ్యోతికి ప్రతీకగా మనం ఒక దీప ప్రజ్వలనం చేస్తాం. అందుకని మన హైందవ ధర్మంలో ఏ కార్యక్రమం చేసినా మొదలెట్టినా దీపాన్ని ప్రజ్వలింపచేస్తాం. ఎందుకు? అది మనం ఏదో వేరే దీపాన్ని చూసి దీప వెలుగును చేసుకుంటున్నట్టు కాదు. అది కేవలం మనలోని హృదయ జ్యోతిని అక్కడ ఆవిష్కరింపజేసుకుంటున్నాం. అందుకనే మనకి కొన్ని అలవాట్లు పెద్దవాళ్ళు చాలా మంచి చెప్పారు. ఉదయం లేవగానే మనం కళ్ళు మూసుకొని దైవధ్యానం చేసి మనలోని ఆత్మదర్శనాన్ని చేసుకుని మన ఇష్టదైవతను ప్రార్థించుకొని కళ్ళు తెరుస్తూ, అంతకుముందు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపం దీపేన సాధ్యతే సర్వం, హృదయ దీపం నమోస్తుతే ఉదయ దీపం నమోస్తుతే అని చెప్పేసి మన చేతుల్ని మనం చూసుకొని, అరచేతుల్ని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద అని మనం దినంని ప్రారంభిస్తాం, దినచర్యని మొదలెడతాం. అలాంటి దీపజ్యోతి యొక్క విశేషము, మనం ఎందరో కొన్ని కోట్ల మంది దీపాలు వెలిగిస్తున్నారు. ఆ దీపాలు వెలిగిస్తున్నప్పుడు దీపలక్ష్ములను కూడా అష్టోత్తర శతనామాలతో ఆవిష్కరింపజేసుకుంటుంటారు. అయితే మచ్చుగ్గా మనకి క్లుప్తంగా చాలా చిన్నగా నేను మనందరి కోసం కొన్ని దీపజ్యోతి యొక్క స్తుతులను పారాయణం చేస్తున్నాను. ఓం హ్రీం శ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమో నమః. దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళ రూపిణి, ఆయురారోగ్య ఐశ్వర్యం సర్వమంగళ రూపిణి. ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ మహాదేవ్యై నమః. దీపదేవి మహాదేవి సర్వ విద్యాప్రకాశిని, విద్యాం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే. ఓం హ్రీం శ్రీం హ్రీం దీపజ్యోతిషే నమో నమః. దీపం జ్యోతి నమస్తుభ్యం సర్వదేవస్వరూపిణి, సౌఖ్యం దేహి బలం దేహి సామ్రాజ్యం దేహి మే సదా. ఓం హ్రీం శ్రీం హ్రీం జ్యోతిలక్ష్మీ నమో నమః. జ్యోతిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశక్తి విలాసిని, గృహం దేహి ధనం దేహి విద్యాం దేహి మహేశ్వరీ. ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మీ దేవ్యై నమో నమః. ఆదిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశక్తి స్వరూపిణి, గృహం దేహి ఫలం దేహి ధ్యానం దేహి సురేశ్వరీ. మత్సుకి ఈ 5 శ్లోకాల్ని నేను మనందరి కోసం పారాయణ చేశాను. ఏ దీప ప్రజ్వలనం చేస్తున్నా, ఎన్నో దీపాలని వెలిగించుకుంటున్నారో భక్తితో, పారవశ్యంతో, ఆనందంతో, ఈ 5లో ఏదో ఒక్కదాన్నైనా మనం స్మరించుకుంటూ ఆ దీపాన్ని వెలిగించుకుంటే ఆ దీపలక్ష్మి మనల్ని సర్వదా కాపాడుతుంటుంది. ఆమె వెలుగులో మనల్ని సంచరించేలా చేస్తుంది. అది మనకి దీపలక్ష్మి అనుగ్రహం, ఆశీర్వాదం. ఇకపోతే ఈ కార్తీక మాస విశేషత స్నానం. స్నానం అండి, స్నానం గంగా స్నానం.
ఏదైనా గంగనేనండి. మనం ఇంట్లో ట్యాప్ వాటర్తో చేస్తున్నా, కొళాయి నీళ్ళతో చేస్తున్నా, అది కూడా గంగే. కానీ మనం యద్భావం తద్భవతి, మనం భావించడంలోనే భవానీ ఉంది. అందుకని మనం ఇంట్లో ఉన్న గంగా 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 అని స్మరించుకుంటూ స్నానం చేసామనుకోండి, గంగా స్నానం చేసిన ఫలం దొరుకుతుంది. అదే విశేషంగా మనం ఎస్పెషల్లీ కార్తీక మాసంలో అందరూ మోస్ట్లీ 99% నదీ స్నానాలకు వెళ్తారు. మనకి ఎన్ని నదులండి! అబ్బా, గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి, సరయు, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, పంబ, ఎన్నెన్నో నదులు, ఉపనదులు ఎన్నెన్నో ఉన్నాయి. ఏ నది స్నానం చేసినా అది గంగా ఫలం దక్కుతుందండి. ఎందుకంటే గంగా అనేది ఏంటి? ప్రవహించేది అంటే ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్. కాలం లాంటిది. ఆ కాలంలో మనకు కావలసిన శక్తిని అందిస్తుంది. అందులో ఉండే కరెంట్స్ మనకి ఒక కొత్త శక్తిని ఇస్తుంది, మనల్ని ఉత్తేజితం చేస్తుంది. అందుకనే నదీ స్నానం చాలా విశేషం అని అంటారు. నేను మామూలుగా నా నిత్యచర్యలో భాగంగా ప్రతిరోజు స్నానం చేసేప్పుడు గంగా స్నానం కరిష్యే అనుకుంటాను. గంగా స్నానం కాదు, గంగా, యమున, సరస్వతి కాకుండా ఇతరత్ర ఈ మిగతా నదుల పేర్లన్నీ కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, పెన్న ఇత్యాది నదుల పేర్లను స్మరించుకుంటూ స్నానం చేస్తుంటే ఆ గంగా స్నాన ఫలం లభిస్తున్నట్టే కదండి. నాకు తోచినట్టు ఎంతో కొంత, అన్నిటినీ చేయాలని లేదు. ఏదైనా గంగే, ఆ గంగమ్మే. ఆ గంగమ్మతోని మనము స్నానం చేస్తే, మన తల తడుపుకుంటే మనం కూడా సాక్షాత్ శివులమే అవుతాం. ఎందుకంటే శివుడి నెత్తిపైన ఎప్పుడు జ్ఞానగంగ ఉంటుందండి. ఆ జ్ఞానగంగ ప్రవాహం కావాలి అంటే, ఆ జ్ఞానగంగ మన మెదడులో ఉండాలంటే, మస్తిష్కంలో ఉండాలంటే, మన సహస్రారంలోంచి అలా సుధాసారాన్ని వర్షిణి అయి మనల్ని చల్లబరుస్తుంది, చల్లగా దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, మన షట్చక్రాలని ఉత్తేజితపరుస్తుంది. అందుకని స్నానం, కార్తీకంలో దీపం, స్నానం, దానం. దానం మనం ఏం చేయగలమండి? చేయగలం, తప్పకుండా చేయగలమండి మనం దానం. ఎందుకంటే మనకి ఆ యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ప్రతి మనిషికి ఎవరినో ఒకరిని చూసి ఏదో ఒక రూపంగా వాళ్ళకున్న ద్రవ్యంలో ఎంతో కొంత సెంటిమెంట్ అని కాదు, భక్తి పారవశ్యంతోనో లేకపోతే కరుణతోనూ దయతోనూ సహాయం చేయాలనుకుంటారు. అది మానవ సహాయం, మానవులకే కావచ్చు, విద్యను అభ్యసించే వాళ్ళకే కావచ్చు, అన్నార్థులకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. అలాంటి దానాన్ని మనం ఎప్పుడు ఎంతో కొంత చేస్తూ ఉంటాం. కార్తీకంలో చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంటుంది. అందుకనే ఈ దీపదానం, మిగతా రకాల అన్ని దానాలు, స్నానం. అందుకని దీపాన్ని బ్రాహ్మణులకు కూడా దీపదానం చేస్తూ ఉంటారు ఈ నెలలో. మనకేమైంది ఇప్పుడు? దీపం, స్నానం, దానం, ఈ మూడు విశేషతలున్న కార్తీక లక్ష్మికి మనం ఎంతో భక్తిపూర్వకంగా ప్రణమిల్లి మనకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యాలను, శక్తి సామర్థ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ, ఓం శ్రీ కార్తీక లక్ష్మీదేవ్యై నమో నమః. కార్తీక లక్ష్మీదేవి అనుగ్రహము భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ, ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం శాంతి శాంతి శాంతి.